ఆంధ్రప్రదేశ్లో మావిగన్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో స్పీడ్ పెంచడానికి ప్రయత్నిస్తుండగా జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదటి జగన్ నోటి నుంచి మావిగన్ అనే మాట వచ్చినప్పుడు ఎవరో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ జూలై 1న నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ఎజెండా మావిగన్ అని ప్రకటించారు. మావిగన్ రాజధాని కావాలనుకునేవారు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, అమరావతి రాజధాని కావాలనుకునేవారు కూటమికి ఓటేసుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి మావిగన్ అంశాన్ని జగన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. అయితే అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, కానీ మావిగన్ కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని జగన్ చెబుతున్నారు. తక్కువ ఖర్చుతోనే మావిగన్ లో రాజధాని నిర్మాణం చేపట్టవచ్చని ఆయన అంటున్నారు. అయితే మావిగన్ అంటే ఏంటో తనకి అర్థం కాలేదని చంద్రబాబు నాయుడు అయితే ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో జగన్ కు నిలకడగ లేదని ఆయన ఆరోపించారు. అమరావతి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి తీర్చిదిద్దుతానని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వం అమరావతి పనుల్లో వేగవంతం చేస్తుంటే పెట్టుబడులు రాకుండా గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అయితే జగన్ చెప్పినట్లు మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు కలయిక. ఈ మూడు ఇప్పటికే ఉన్న నగరాలు. ఈ నగరాలలో మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తూ లేదా కనెక్ట్ చేస్తూ ఓ పెద్ద స్థాయి నగరాన్ని నిర్మిస్తారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, నౌకాశ్రయం, స్టార్ హోటళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని జగన్ చెబుతున్నారు. కొత్తగా భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రభుత్వానికి ఆర్థిక భారం కాదని జగన్ చెబుతున్నారు. అయితే ఈ మావిగన్ అనే ఈ మూడు నగరాలని నిర్మించడానికి కూడా 5 నుంచి 10 ఏళ్ల కాలం పడుతుంది. అదే విధంగా మావిగన్ అనేది చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న రాష్ట్రానికి మరింత కొత్త అప్పులు తేవాల్సిన అవసరం అయితే ఉండదు. అదే విధంగా ఈ మావిగన్ రాజధానికి అయితే తక్కువ ఖర్చు 20,000 కోట్లతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం రూపంలో రాజధానికి నౌకాశ్రయం అందుబాటులో ఉంది. పోర్ట్ ఆధారిత డెవలప్మెంట్ పెరుగుతుంది. అయితే అమరావతి కోసం ఇప్పటికే రైతులు వేలాది ఎకరాల భూమినిచ్చారు. అక్కడ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటనేది ప్రశ్న తలెత్తుతుంది. అయితే 2024లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతానికి రాజధానిగా ప్రకటించారు. ఇందుకోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో 29 గ్రామాలకు చెందిన రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాల భూములని సమీకరించారు. మరో 16,000 ఎకరాలకు పైగా భూములను సమీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే అమరావతి కొత్త నగరం కాబట్టి చక్కటి ప్లానింగ్ తో ట్రాఫిక్ సమస్య లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని నిర్మించవచ్చు. అయితే అమరావతి, మావిగన్ రెండు భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలోనే ఉంటాయి. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములని ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. అయితే అమరావతి నిర్మాణానికి భారీగా ఖర్చు అవుతుంది. రోడ్లు వేయడం, భూగర్భ డ్రైనేజ్, విద్యుత్ లైన్లు, నీళ్ల పైపులు వేయడం లాంటి పనులకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అమరావతి నగరంగా ఓ రూపం రావడానికి తక్కువలో తక్కువ 10 ఏళ్ల సమయం పడుతుంది. అయితే మొత్తానికి మావిగన్తో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలంలో వేగంగా అభివృద్ధి సాధించవచ్చు. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కానీ ఆ తర్వాత పట్టణీకరణ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంది. అదే అమరావతి విషయానికి వస్తే ఆరంభ దశల్లో ముందుకెళ్లడం కష్టంగా ఉంటుంది, కానీ దీర్ఘకాలంగా ప్రయోజనకరంగా ఉంటుంది.